కట్టబడాలి అంటే ఆ కుటుంబంలో యేసు అనేవాడు ఉండాలి. దేవుడు అనేవానికి కనుక ప్రాథమిక స్థానం ఇవ్వకుండా ఏ కుటుంబం అయినా సరే, అమ్మాయి నువ్వు ఎలా ఉండు, నేను ఇలా ఉంటాను, మనం ఇక్కడ ప్లాన్ చేసుకుందాం, అక్కడ సంపాదించుకుందాం, ఇక్కడ ఇల్లు కట్టుకుందాం, బిడ్డల కోసం ఇలా ప్లాన్ చేసుకుందాం, మన ఇద్దరం ఐక్యత కలిగి ఉందాం, ఎన్ని రకాలుగా మీరు అనుకున్నా సరే, దేవుడు అనేవాడు కనుక మీ జీవితంలో లేకపోతే కనుక మీరు అనుకున్నట్లుగా ఎప్పటికీ కూడా మీరు ఉండలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, మనకి దేవుడు ఒకే ఒక్క జీవితాన్ని ఇచ్చాడు, మనకి 100 జీవితాలు ఇవ్వలేదు. ఈ రోజున కుటుంబ వ్యవస్థ పూర్తిగా కుళ్ళిపోయింది. ఇటువంటి సమాజంలో కుటుంబం బాగుపడాలంటే ఏ దేవుడైతే కుటుంబ వ్యవస్థను నిర్మించాడో, ఏ దేవుడైతే కుటుంబ వ్యవస్థను ఆశీర్వదించాడో, ఆ దేవుడు భార్య భర్తల మధ్యలో తప్పనిసరిగా ఉండాలి. గాడ్ షుడ్ బి ప్రెసెంట్ ఇన్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుడు అనేవాడికి ప్రథమ స్థానం ఇస్తావో, అప్పుడే నీ జీవితంలో నిజంగా ఆశీర్వాదం అంటే ఏంటో చూడగలుగుతాం. ఏదైనా తోటలో మనం చూసినట్లయితే ఆదాము హవ్వలు దేవుడు వారే అక్కడ ఉండేవారు, చల్లబోట దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. కానీ దేవుడికి స్థానం ఇస్తున్నటువంటి ఆదాము హవ్వలు అప్పుడప్పుడే సాతానికి స్థానం ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ ఏదైనా తోటలోకి సర్పం ప్రవేశించింది. ఎప్పుడైతే సర్పం ప్రవేశించిందో, సర్పం మాటలు వెంటనే ఎప్పుడైతే మొదలు పెట్టిందో, వెంటనే దేవునికి అవిధేయత చూపించి అందమైన ఏదైనా తోటలో బట్టలు లేవని భయం వేసి సిగ్గుపడి చెట్టు చాటును దాక్కున్నారు. దేవుడు వచ్చి అన్నాడు, ఆదామా ఎక్కడా అని అంటే, ప్రభువా నీ వాయిస్ వినేటప్పుడు నాకు బట్టలు లేవు, భయం వేసింది, సిగ్గేసి దాక్కున్నాను దేవా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను తినొద్దాను దాన్ని నువ్వు తిన్నావా అని అన్నాడు. అంటే ఆదాం ఏమన్నాడండి, నాకు తెలియదు ప్రభువా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ ఫలం నాకు ఇచ్చింది అంటాడు. చూసారా, ఒకప్పుడు కవిత్వం ఏమని రాశాడు, నాది నాది అని ఎంత పొడుగు కవిత్వం రాశాడు. ఇప్పుడు ఏమన్నాడు తెలుసా, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ, కనీసం నా భార్య అని కూడా అట్లా మాటలు మారిపోయాయి. ఈ క్యాండిడేట్ నువ్వు ఇచ్చావు, ఈ క్యాండిడేట్ నాకు పంప ముంచిందని మాట్లాడుతున్నాడు. ఎందుకు మాటలలో మారిపోయి? కారణం ఏంటంటే అక్కడ దేవుడు ఉండాల్సిన చోట